Welcome to day 3 of my traveling series part 12. In this video, we are going to explore White Town. Abba Baba, ఏమన్నా ఉందా White Town? Such a pure visual delight అని చెప్పొచ్చు visitors కి. అండ్ మీ అందరికీ నేను సారీ చెప్పాలి బికాస్ నేను వైట్ కాలనీలో పెద్దగా వీడియోస్ ఏం క్యాప్చర్ చేయలేదు. అక్కడికి వెళ్ళగానే ఆ కలర్ఫుల్ కాలనీస్ ని చూడగానే ఎలాగైనా మంచి మంచి ఫొటోస్ తీయించుకోవాలి అనే థాట్ తప్ప వీడియోస్ క్యాప్చర్ చేద్దామనే ఐడియానే రాలేదు నాకు. చాలా తక్కువ వీడియోస్ క్యాప్చర్ చేశాను. వైట్ టౌన్ ఈస్ ఫేమస్ ఫర్ వైబ్రెంట్ పేస్టల్ కలర్డ్ విల్లాస్, మస్టర్డ్ ఎల్లో వాల్స్, బోగన్ విల్లా లైనడ్ స్ట్రీట్స్, వరల్డ్ క్లాస్ బేకరీస్, ఫ్రెంచ్ cuisine, boutique art galleries, excellent cafes. What not guys. ఎంత చెప్పుకున్నా సరిపోదు ఈ వైట్ టౌన్ కాలనీ గురించి. బికాస్ ఏ స్ట్రీట్ లోకి వెళ్ళినా వైబ్రెంట్ కలర్స్ చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి. అట్ ది సేమ్ టైం అక్కడ సీ ఫుడ్, ఏ స్ట్రీట్ లోకి వెళ్ళినా లాబ్స్టర్ మాత్రం చాలా అట్రాక్ట్ చేస్తుంది మమ్మల్ని. బట్ ఏం చేస్తాం, నెక్స్ట్ మరీ డివోషనల్ ట్రిప్ ని స్టార్ట్ చేయాలి కాబట్టి వి డిడెంట్ టేస్ట్ సీ ఫుడ్. ఇంకా అలా స్ట్రీట్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ టిఫిన్ చేయడానికి వెళ్ళాము. నేనైతే పూరి ఆర్డర్ చేశాను. పూరి టేస్ట్ మాత్రం సూపర్ అసలు. ఇంకా టిఫిన్ చేసేసి మరీ స్టార్ట్ అయ్యాం మేము. జనరల్ గా పాండిచ్చేరిని ఎక్స్ప్లోర్ చేయాలంటే వన్ డే అస్సలు సరిపోదు. మాక్సిమం 3 days రావాలి ఎప్పుడైనా. నెక్స్ట్ టైం మాత్రం డెఫినెట్ గా ఒక 3 days వెళ్ళి బాగా అక్కడ ఫుడ్ ని ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయ్యాను నేను. సో నా సజెషన్ ఏంటంటే మీరు కూడా పాండిచ్చేరికి ప్లాన్ చేస్తే మాత్రం నియర్లీ 3 to 4 days పక్కాగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. అండ్ యా, that's it for today. See you in my next vlog. Until then, take care. And you guys don't forget to like, share, comment and subscribe to my channel. Bye guys.